అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐసీడీఎఫ్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శి సరళా కుమారి సరోజ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో తమకు చెల్లిస్తున్న వేతనాలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, అంగన్వాడీలకు రావాల్సిన రాయితీలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం, ఇతర సంక్షేమ పథకాలు కల్పించాలని కోరారు. అనంతరం ఐసీడీఎఫ్ సిబ్బంది జానకికి వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసీడీఎఫ్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, దాలమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే గ్రాట్యుటీ, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం సిడిపిఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానిక అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు దాలమ్మ, పార్వతీదేవి డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం పార్వతీదేవి మాట్లాడుతూ గత 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించి ఇచ్చిన హామీలు జీవోల రూపంలో అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా మారిన పిఎస్ యాప్ల ఇబ్బందులు తొలగించాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు నాయకులు నల్లి పైడిరాజు, రమాదేవి, సుగుణమ్మ, బంగారమ్మ, సాయి, పూజ తదితర నాయకులు పాల్గొన్నారు.